దిస్ ఇస్ సుజిత్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మంచి వ్లాగ్ వచ్చేసాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో నాకు నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. హే గాయస్, ఈరోజు వీడియో ఏంటంటే వందే భారత్ ఒంగోలు నుంచి వందే భారత్ వస్తుంది. మీరే చూడండి. వందే భారత్ అది ఒంగోలు టు తిరుపతి, అంటే సికింద్రాబాద్ టు తిరుపతి. మేము ఒంగోలు నుంచి ఎక్కాము వందే భారత్. మీరే చూడండి, అంత సీటింగే ఉంది, అది స్లీపర్ ఏం లేదు. అది చాలా బాగుంది, మీరే చూడండి. సికింద్రాబాద్ టు వయా తిరుపతి. మేము ఎక్కింది ఒంగోలు ఎక్కాము. లేకపోతే అది ఆగదు. బయట నుంచి బట్టన్ ప్రెస్ చేస్తాం. మీరే చూడండి, లోపల ఎంట్రన్స్ ఈ విధంగా ఇలా ఉండిద్ది. ఇదంతా మైక్రో ఓవెన్స్, ఫుడ్ తయారు చేసేది, ఇలా హీట్ చేసేది ఇదంతా. వాళ్ళు అక్కడ బటన్ ప్రెస్, ఆటోమేటిక్గా బటన్ ప్రెస్ చేస్తే అది ముందుకు వెళ్ళింది, అది ఓపెన్ అయ్యిద్ది. అక్కడ బటన్ నొక్కితేనే చూడండి, అదిగోండి ఓపెన్ అయింది. అక్కడ బటన్ నొక్కారు, ఓపెన్ అయింది. సీటింగ్ ఈ విధంగా ఉంటుంది. నాకు వచ్చింది C1, అంటే చైర్ కారు. దీనిలో ఇంకొకటి ఉంది ఎగ్జిక్యూటివ్ చైర్ కారు, అది 360 degrees. ఇది పుష్ బ్యాక్ ఒకటి ఇచ్చారు, ఇంకేమి ఇవ్వలేదు. పుష్ బ్యాక్ ఒకటి ఇచ్చాడు, ఇంకేమి ఇవ్వలేదు. చూడండి బయట వ్యూ ఎంత బాగుందో. బయట వ్యూ ఎంత స్పీడ్ వెళ్తుందో చూసారా. మినిమం 130 మీద వెళ్తున్నాడు. మినిమం 130 మీద వెళ్తున్నాడు. ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. కుదిరితే కామెంట్ కూడా చేయండి, డౌట్స్ ఉంటే అడగండి. కామెంట్ చేయట్లేదప్ప, కామెంట్ చేయండి. చూసారా ఎంత స్పీడ్ వెళ్తుందో. మినిమం 130 మీద వెళ్తున్నాడు. 130 మీద వెళ్తూ ఉండేసరికి మీరే చూస్తున్నారుగా. గ్రోత్ ఉన్నది అనేది అంతే కదా. అంటే ఆయనతో పర్సనల్గా అయితే అది నాకు ఐడియా ఉంది, పర్సనల్గా ఏం లేవు కదా. మీరు ఎన్ని లైక్స్ నాకు పర్వాలేదు.
లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా ఓకే. బెల్ ఐకాన్ దాని పక్కన లాగి చూడిపోయకండి బెల్ ఐకాన్. చూసారా బయట వ్యూ ఎంత బాగుందో, ఎంత బాగుంది చూసారా. స్లో చేశాడు, స్లో చేసి మరి కాస్త స్పీడ్ పెంచాడు. హరాస్మెంట్తో ఓకే 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 అర్థమైంది. ఏదన్నా ట్రైన్ క్రాసింగ్ పెట్టి ఉండొచ్చు, లేకపోతే లేదు. అంటే ఒకటి ఏంటంటే అందరూ ఒకలాగా ఒక మెంటాలిటీతో అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆ మెంటాలిటీ ఏంటంటే సర్లే వస్తే తీసుకుంటాం. ఎంత స్మూత్గా వెళ్ళిపోతుందో చూసారా. ఆయన సేఫ్గా ఉంటుంది. అవన్నీ స్మూత్గా వెళ్ళిపోతుంది. ఆయన ఏదో ఆయన పని సైలెంట్గా ఆయన చేసుకుంటా ఒక పని అయిపోతే చాలే అనుకుంటారు. అదే చూడండి ఒకసారి స్లో చేశాడు. బండి ఏదైనా క్రాసింగ్ పెట్టి ఉండొచ్చు, లేకపోతే లేదు. గారు ఒక పని చేద్దాము, నేను వచ్చిన తర్వాత మాట్లాడదాం. యాక్చువల్గా నేను ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఈ గ్రూప్లో కూడా అదే పెట్టాను. ఇందాక నేను మీకు కాల్ చేయడానికి అదే రీజన్. యాక్చువల్గా నాకు కొంచెం అంటే ఎందుకు మీరు అది పక్కన పెట్టేస్తే మీరు వెళ్ళిపోతారనేది. జస్ట్ వాళ్ళు వీక్ ప్లాన్ అడిగారు. సో ఈ వీక్ మ్యాక్సిమం ఈ వీక్ అంతా ఎన్ని లీడ్స్ మీ దగ్గర ఉన్నాయి, ఎన్ని పాజిటివ్ లీడ్స్ ఉన్నాయి నేను చెప్తాను. అంటే నేను ఎట్లా అనుకున్నా అంటే నేను వచ్చి మాట్లాడిన తర్వాత అన్నీ మాట్లాడి నాకే ఇలా జరిగిందని చెప్పడం లేదు. ఏదో తను నాకు చెప్పేసింది నేను మీకు చెప్తున్నా అని చెప్పడం లేదు. నా ఎట్లా ఉంటుందంటే మాట్లాడేస్తే మొహం మీద మాట్లాడతాను. ఈ పరిస్థితి ఆ పిల్లకి ఇలా ఉంది ఇష్యూ అనేది. పుష్ బ్యాక్ ఇచ్చాడు, బటన్ నొక్కి వెనక అనుకొని పడుకోవచ్చు, సిట్టింగ్ మీద పడుకోవచ్చు. ఓకే లేదనుకోండి, దీనికి 2 ఉన్నాయి. ఒకటి కరెక్టే చెప్పాను. 1100 ఎంత ఉంది కాస్ట్. అది ఈవెన్ అది ఎగ్జిక్యూటివ్ చేరుకొని వచ్చి కాస్ట్ అది కాస్త ఎక్కువ. కరెక్టే కదా. ఒక పక్క నాకు నెక్స్ట్ మీరేంటంటే ఓపెన్గా చెప్పారు 3000 అని తీసుకోలేదు. అది రొటేట్ తిరుగుతుందా ఉంది చూసారా. నెల్లూరు నుంచి ఈవెన్ వచ్చి 3000 ఎంతో. అది 360 degrees కంఫర్ట్గా ఉంటుంది. అది చాలా బాగుంది. మేము ఇప్పుడు తిరుపతి వెళ్ళాము. చూసారా ఎంత స్పీడ్గా అప్పుడే తిరుపతి కూడా వచ్చింది. ఆఫ్టర్నూన్ 2:30 అలా దిగాము. 2:30 అలా దిగి అక్కడి నుంచి వందే భారత్ చూడండి. ఫుడ్ కూడా దాని మీద కాస్ట్ చేస్తాడు. ఒక 1 దాల్, ఒక రైస్, నాన్ వెజ్
సంథింగ్ ఏవో వేస్తాడు. సైడ్ మొత్తం ఇదంతా ఏసీ బాగుంది.